ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ దుర్గి వెల్దుర్తి మండలాల్లో నూతన అధ్యక్షులు అలాగే పల్నాడు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు కొమ్ము కిషోర్ నియామకాలు జరిగాయని పల్నాడు జిల్లా అధ్యక్షులు బి సంపత్ బాబు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు బి సంపత్ బాబు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫెడరేషన్ తరపున ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మిత్రులు పెద్దలు గౌరవనీయులు మరి కొమ్ము కిషోర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా తర్వాత మరి మాచర్ల మండల శాఖకి అధ్యక్షులుగా కుంభా పోతురాజు మరి తమ్ముడు మాచర్ల మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఆరేడు సుధాకర్ గారు తర్వాత దుర్గి మండల శాఖ అధ్యక్షులుగా సునీల్ కుమార్ గారు, ఈ విషయంలో మరి ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం నుండి మరి జిల్లా సంఘం నుండి అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వీళ్ళకి ఉద్యమే వందనాలు తెలియజేస్తా. భవిష్యత్తులో ఉపాధ్యాయ సమస్యల కోసం అందరం కలిసి పనిచేస్తామని మీడియా మిత్రులు కూడా మరి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 స్వాతంత్ర పూర్వం నుంచి కూడా భారతదేశ చరిత్రలోనే ఉపాధ్యాయుల యొక్క హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి సంఘం ఏపీటీఎఫ్ 1938. ఈ సంఘం యొక్క పునర్నిర్మాణంలో భాగంగా మాచర్ల ఈ రోజున మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి మాచర్ల మండలాల్లో ఈ రోజున శాఖలను ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో మా జిల్లా అధ్యక్షులు సంపత్ బాబు గారు అలాగే ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి గారు రావడం జరిగింది. వారికి మేము సాదరంగా వారిని ఆహ్వానిస్తూ ఇక్కడ ఏపీటీఎఫ్ని బలోపేతం చేయడంలో మేము మా శక్తి వంచన లేకుండా మేము ఇక్కడ ప్రయత్నం చేసి సంఘాన్ని బలోపేతం చేస్తామని చెప్పి, అలాగే ఉపాధ్యాయుల హక్కుల విషయంలో వారి యొక్క సమస్యల సాధన విషయంలో ఏపీటీఎఫ్ ముందుండి అన్ని సమస్యలను పరిష్కరించే సందర్భంలో ఏపీటీఎఫ్ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులకు మేము మా యొక్క విషెస్ని తెలియజేస్తా ఉన్నాం.